ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర గనుడ ప్రేమగల తండ్రి, పరమందాసీనుడు అయిన దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలైనా అయా ఈరోజు ఇలా కూడుకొని నీ సన్నిధిలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. మా అందరితో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ నీవే మాట్లాడమని, పరమందు ఆసీనుడు అయిన దేవ ప్రతి ఒక్క మాట మా హృదయంలో చేర్చుకునేలాగున మా హృదయాలను సిద్ధపరచమని, నీ ఆత్మశక్తితో మాట్లాడగలుగుటకు సహాయం దయచేయమని. అయా ఎంత మాత్రము యోగ్యత లేదు ప్రభు, నీ సన్నిధికి వచ్చి నీ మాటలు పలకటానికి అయోగ్యుడను. అయా నీ యొక్క కృపచేత మాట్లాడించి నీ నామాన్ని మా ద్వారాగా మహింపరచుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ నడిపించి మహిం పొందమని నజరేయుడైన యేసు నామంలో అడిగి బ్రతిమలాడి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అని ఒకడు రోగి ఆయన. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. చాలు. ఇక్కడ ఎవరున్నారంట? బేతనియా అనే ఊర్లో మార్త, మరియా, లాజరు అనే కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నారు. సహోదరుడు, సహోదరులు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, సహోదరుడు అనమాట. ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురును కూడా దేవుడు ఏం చేసిండు? ప్రేమించిండు. ప్రేమించిన ఈ వ్యక్తులలో ఒక వ్యక్తికి ఏమైంది ఇక్కడ చదవండి. రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో తన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమించేవాడు ఏమై ఉన్నాడంటే ఇక్కడ రోగి అయి ఉన్నాడు. అదేంటి? మనం అందరం దేవుడి చేత ప్రేమించబడే వారమే కదా. ప్రతి ఒక్కళ్ళం దేవుడి చేత ప్రేమించబడే వారమే కదా. మరి ఇక్కడ ఏమైంది? లాజరు ఏమై ఉండంటే ఇక్కడ రోగి అయి ఉండు. రోగి అయి ఉండి ఇంకా కొంచెం ముందుకెళ్తే 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పిననుకొనిరి. ఇక్కడ యేసు ప్రభు లాజరు ఏం చేస్తానంట? నిద్రించిండు అని చెప్పి లాజరు చెప్పిండు. అదే యేసు ప్రభు లాజరు గురించి అక్కడ ఉన్న శిష్యులకు చెప్పినప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు నిద్రించిండు అంటే ఏదో విశ్రాంతి తీసుకుంటుండో అని అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఎవరి గురించి చెప్పిండు? లాజరు రోగి అయి చనిపోయిండు, ఆయన్ని లేప వెళుదాం రండి అని చెప్పేసి ఈ శిష్యులందరినీ కూడా వెంట పెట్టుకొని, అంటే ఆయన వెంబట వచ్చే శిష్యులను వెంబటేసుకొని అక్కడికి వెళ్ళిండు అనమాట. వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు 20వ వచనం, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును.
ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. ఇక్కడ మార్త యేసు వస్తున్నాడన్న మాట వినన వెంటనే, సమాచారం అందుకున్న వెంటనే లేచి గబగబ గబగబ యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ఎవరు వెళ్ళారు? ఇక్కడ మార్త వెళ్ళింది. మార్త వెళ్ళి అంటుంది, ఏడ్చుకుంటూనే మాట్లాడుతుంది, మామూలుగా మాట్లాడట్లా. ఎవరైనా మన సహోదరులో కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా చనిపోయారు అని అంటే మనకి ఎంత బాధగా ఉంటుంది? ఆ బాధతో వెళ్ళి ఏమంటుంది ఇక్కడ 20 అధ్యాయం 21 వచనం, మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. మన కుటుంబాల్లో ఎవరికైనా రోగం, ఏదైనా జబ్బు చేసి ఎవరైనా ఒక డాక్టర్ కానీ మనకి సన్నిహితుడు, బాగా పరిచయస్తుడు ఉండి మళ్ళీ ఆ వ్యక్తిని బాగు చేయగలడు అని తెలిసి వర్తమానం పంపిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఆ డాక్టర్ లేటుగా వచ్చాడు అనుకో, ఒక 2 రోజులు లేటుగా వచ్చాడు అనుకో, చనిపోయింది అనుకో, ఈ వ్యక్తి ఎంత సన్నిహితుడైనా ఏడుస్తావా ఏడవా? డాక్టర్ గారు మీరు ఈ టయానికి ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు బతికే ఉండేవాడే, లేదా నా కుమార్తె బతికి ఉండేదే, నా కుటుంబ సభ్యుల్లో ఈ వ్యక్తి ఈరోజు మరణమై ఉండేవారు కాదు. ఇక్కడ మార్త ఏమని చెబుతుంది? ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. దేవుడు మనలో ఉంటే, మన ప్రవర్తనలో ఉంటే, మనం ఎవరైనా సరే, ఈ మాటలు వింటున్న మనం ఎవరైనా సరే, దేవుడు మనలో ఉంటే మన చుట్టుపక్కల ఉన్నవారు మన యొక్క ప్రవర్తనను బట్టి మారతారు. ప్రభువా నీవు నాలో ఉంటే, ఈ సమయంలో ప్రభువా నీవు నా మాటల్లో ఉంటే, ఈ మాటను బట్టి చుట్టుపక్కల వాళ్ళు మారతారా మారరా? పాపంలో పడి ఉన్నవారు మారతారా మారరా? ప్రభువా నీవు నా మాటలలో ఉంటే, నా మాటలు ఎలాగుంటే పరిశుద్ధంగా ఉంటాయి. ప్రభువా నీవు నా చూపుల్లో ఉంటే, నా చూపులు ఎలాగుంటే పరిశుద్ధంగా ఉంటాయి, నా చెడు చూడటానికి ఆస్కారం లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ప్రతి ఒక్కరితోనూ విశ్వాసులతో ఏమంటాడో, ప్రేమించే వారితోనే అంటాడో. ఇప్పుడు లాజర్ని దేవుడు ప్రేమించిండా ప్రేమించలేదా? ఇప్పుడు రోగి అయి ఉండా లేదా? ఇప్పుడు మనం కూడా మనకే రోగం వచ్చింది? ప్రతి ఒక్కరు విశ్వాసులమే కదా మనం. ఇప్పుడు నా విషయం నేను చెప్పాలంటే, కొన్నిసార్లు చూపు విషయంలో తప్పిపోతా ఉంటాం. నా విషయమే నేను చెప్తున్నా. చూపు విషయంలో ఏమైంది? యవ్వన కాలంలో తొట్టుపడట సాధ్యమే. ఈ విషయంలో తప్పిపోతుంటే దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రభువా నీవు నా చూపులలో ఉంటే, నేను తప్పిపోను. నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. నీవు నా మాటల్లో ఉంటే, ఒకవేళ దేవుడు నీ మాటల్లో ఉంటే ఎదుటి వ్యక్తి, చనిపోయే వ్యక్తి కూడా బ్రతుకుతుడు. నీ చూపుల్లో దేవుడు ఉంటే చెడు ప్రవర్తన, ఆ చెడు వ్యసనాలు, దుర్వ్యసనాలకు సంబంధించిన ఏవి, వ్యర్థమైనవేవి నువ్వు చూడవు. ప్రభువా నీవు నా వినికిడిలో ఉంటే, అర్థమవుతుందా? మనం వినేది ఏమి వింటున్నావో జాగ్రత్త. దేవుడు ఏమంటాడో, ఏమి వింటున్నారో జాగ్రత్తగా వినండి. భార్యాభర్తల మధ్యన గొడవలు ఊరికే రావు. ఎందుకు వస్తాయి అంటే, వీళ్ళు చెప్పిన వర్తమానాలని, అగో నీ భార్య అటువంటిదంట, నీ భర్త అటువంటి వాడంట, అగో అక్కడ విన్నా నేను, ఎక్కడ వీళ్ళు చూసింది కాదు, ఎవరో తీసుకొచ్చి చెప్తారు ఇట్లా అంట కదా అని. ఆ ఒక్క విషయాన్ని బట్టి గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నీవు ఏమి వింటున్నావో జాగ్రత్తగా వినమంటాడు దేవుడు. అర్థమవుతుందా? నీవు ఏమి వింటున్నావో జాగ్రత్తగా విను. ఇప్పుడు ప్రభువా నీవు నా వినికిడిలో ఉంటే, నేను వినే దాంట్లో నువ్వు ఉంటే, ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానాన్ని నీవు నాకు ఇచ్చును. మంచి చెడ్డలను తెలివినిచ్చేది మనకి ఆ వివేచన దేవుడు ఇచ్చిండా లేదా? ఎవరన్నా ఒక మాట పలికారు అని అంటే అది మంచి మాట, వ్యర్థమైన మాట అని గ్రహించుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చిండా లేదా? కాబట్టి ప్రభువా నీవు ఈ విషయంలో ఉంటే, వినికిడిలో నువ్వు ఉంటే నేను మంచి మాటలు వింటా. చూపులో నువ్వు ఉంటే నేను మంచి విషయాలనే చూస్తా. చెడుది ఏదైనా ఉంటే నా చూపును త్రిప్పి వేసుకుంటా. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయము. చూపులో దేవుడు ఉన్నట్లా లేదా? దేవుని వాక్యాన్ని అక్కడ మనం పెట్టుకున్నామా లేదా? ఏదన్నా వ్యర్థమైనది మనం చూస్తున్నాం అంటే వెంటనే మనం ఏం చేస్తాం? తిప్పివేస్తాం. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకున్నానే ఒక మాట ఉంటుంది. కన్యకను నేను ఎలా చూచెదను,
అతనికి పెళ్ళయింది. ఆ పెళ్ళైన తర్వాత భార్యను తప్పితే వేరే వాళ్ళని చెడు చూపులతో చూడటానికి, అంటే తనకు భార్య ఉంది, తన చూపు మీద ఒక నియంత్రణ శక్తి ఉండాలి. పక్కన వాళ్ళందరూ ఏమవుతారు? సహోదరులు అవుతారు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకు భర్త ఉండవు, పక్కన వాళ్ళందరూ నీకేమవుతారు? సహోదరులే అవుతారు. ఏమవుతారు? సహోదరులు. నీకు భార్య ఉంది, పక్కన వాళ్ళందరూ నీకేమవుతారు? సహోదరులు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ విధమైన పిలుపులే నీకు ఉండాలి. నువ్వు ఎటువంటి చూపు చూస్తున్నావు? యోబు ఏమని చెబుతుండవు? నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకొని ఉన్నాను, కన్యకును నేను ఎలా చూచెదను. అక్కడ ఒక మాట ఉంది, యోబు గ్రంథంలోనే ఆ మాట ఉంటుంది. కళ్ళకు నిబంధన చేసుకుంటాడు యోబు. అదొకటి. మళ్ళీ కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయము అని కళ్ళకు ఒక నిబంధన ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి చూసే విషయంలో కూడా దేవుణ్ణి ఉంచుకోవాలి. మనం ప్రతి ఒక్క విషయంలో, వినికిడి విషయంలో ఉంచుకోవాలి, చూపు విషయంలో ఉంచుకోవాలి, ఇప్పుడేంటి మాట విషయంలో ఉంచుకోవాలి. వ్యర్థమైన బూతులు, సరసోక్తులు పలకకూడదని దేవుడి వాక్యం ఉందా లేదా? ఇవేవి పలకకూడదు. ఇప్పుడు చేసే చేతలలో మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ ప్రవర్తనలో దేవుడు ఉండా లేదనే చూసుకోవాలి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకో, ఆ పనిలో దేవుడు ఉండా లేడా? అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 31:1. కళ్ళకు నిబంధన చేసుకునేది యోబు 31. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూచుదును. అలాగు చేసిన ఎడల పరమునన్నున్న దేవుని ఆజ్ఞ ఏమగును. అంటే కళ్ళకు నిబంధన చేసుకుంటుండా లేదా యోబు? అంటే ఇక నుంచి మనం ఏం చేసుకోవాలి? కళ్ళకు ఒక నిబంధన పెట్టుకోవాలి. వ్యర్థమైనవేవి చూడకుండా నా కళ్ళని త్రిప్పివేయము అనే వాక్యాన్ని ఆధారం చేసుకొని వ్యర్థమైనవేవి చూడటానికి వీల్లేనే లేదు. దేవుని అందుకే అంటాడు ఇక్కడ, ప్రభువా నా చూపులో నువ్వు ఉంటే నేను వ్యర్థమైన వాటిని చూడను. ప్రవర్తన విషయంలో దొంగతనం చేసేవాళ్ళు, ఇంకా రకరకాల వ్యర్థమైన వాటిని చేతులతో చేసేవాళ్ళు ఉంటారు, వ్యర్థమైన పనులన్నిటిని చేసేవాళ్ళు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా నా పనిలో నువ్వు ఉంటే, నా చేతి పనిలో నువ్వు ఉంటే నేను వ్యర్థమైన వాటిని ఏమీ చెయ్యను. ఈ చేతితో దొంగతనం చేయను, ఈ చేతితో ఒకరిని హత్య చేయను, ఈ చేతితో ఎవరిని అన్యాయముగా కొట్టను, ఈ చేతితో ఇంకేమీ చేయను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన యొక్క చేతులు ఎలాగున్నాయో చూసుకోవాలి. దేవుడు ఏమంటుండంటే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, నీ చేతులు ఎలాగున్నాయో చూసుకోండి ఒకసారి. ఏమంటాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట? దుష్క్రియలు చేస్తున్నారు. దేంతో చేస్తున్నారు? చేతులతో చేస్తున్నారు. మీరు ప్రార్థన చేసి చేతులు ఎత్తుతున్నారు కదా, మీరు ప్రార్థించేటప్పుడు నేను వినను. మీరు ఎవరైనా సరే పాపం చేసుకుంటా మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తే నేను వినను అంటాడు దేవుడు. వింటాడా? మన ప్రార్థనలు వింటాడా దేవుడు? ఒకసారి ఆలోచించుకోవాలి. మన చేతులు ఎలాగున్నాయో చూసుకోవాలి. మనం అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తుడు. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడి. దుష్క్రియలు చేయొద్దు. దుష్క్రియలు చేయకుండా మంచివే చేసుకుంటా
చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన మాటలు వింటాడు. మనం ఏదైతే ప్రార్థన నమ్మకంగా చేస్తామో ఆ ప్రార్థనలో జవాబిస్తాడు. ఇంకోటి నడవడిక. మన నడవడిక ఎలాగుంది, మనం ఎటు నడుస్తున్నాం, మనం ఎటు పరిగెత్తుతున్నాం, అర్థమవుతుందా? మనం ఎటు పరిగెత్తుతున్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయం కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తెను, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. ఇప్పుడు ఇంకా పక్షి చూచుచుండుగా వల వేయుట వ్యర్థము. చాలే. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తుచున్నవి, నరహత్య చేయుటకై వారు త్వరపడుదురు. వీళ్ళ పాదాలు ఎటుపోతున్నాయంట? నీ యొక్క పాదాలు ఎటుపోతున్నాయో ఒకసారి చూసుకో. ఎవరినైనా అన్యాయంగా నాశనం చేయడానికి, ఎవరినైనా పడగొట్టడానికి, లేదా నాశనం చేయడానికి, కీడు చేయడానికి నీ పాదాలు పరిగెత్తుతుంటే జాగ్రత్త. ప్రభువా నీవు ఇక్కడుండిన ఎడల, ఎక్కడ నా యొక్క అడుగుజాడలు ఎలాగుండాలి? మన అడుగుజాడలు ఎక్కడ ఉండాలి? దేవుడు నడిచే అడుగుజాడల్లోనే మనం నడవాలి. నిజమైన క్రైస్తవుడు అంటే యేసు ప్రభు తీసిన అడుగు, ఆయన తీసేసిన అడుగులో వేసుకుంటూ, అంటే అర్థమవుతుందా? ఒక్కోసారి చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తండ్రి ముందర నడుస్తూ ఉంటే వాళ్ళ అడుగుజాడలలో ఆ చిన్న చిన్న పాదాలతో ఏం చేస్తారు? అడుగు తీసి అదే పాదంలో వేయడానికి, అదే పాదంలో నడవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? తండ్రి ముందర నడుస్తుంటే, తల్లి ముందర నడుస్తుంటే ఆ యొక్క పాదాల అడుగుజాడలలో నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం కూడా దేవుని యొక్క అడుగుజాడలలో నడవటానికి బద్దులమై ఉన్నాం. ప్రతి ఒక్క అడుగు, మన అడుగుజాడలు ఎటున్నాయి, యేసు ప్రభు ఎటు నడవండు, ఎలాగూ నడుస్తున్నాం, మన అడుగుజాడలను మనం చూసుకోవాలన్నమాట. ఇది కీర్తనలు సామెతలు ఏమని చెబుతాడు? కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుదురు. జాగ్రత్త. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల. ఇప్పుడు మళ్ళీ ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము ఇంకొక మాట ఉంటుంది, 32వ వచనం. ఇక్కడ మరియ కూడా వెళ్ళింది. మార్త వచ్చి సమాచారం చెప్పింది, యేసు ప్రభు వచ్చిండని చెప్పేసి మార్త మరియకు సమాచారం చెప్తే 32వ వచనం, అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఏమో కూడా ఏమని చెబుతుంది? మరియ కూడా ఏం చెబుతుంది? మార్త ఫస్ట్ చెప్పింది, ప్రభువా నీవెక్కడుంటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడే. ఇప్పుడు మరియ కూడా ఇదే మాట చెబుతుంది. వచ్చి మార్తన్న కాళ్ళ మీద పడలేదు కానీ నుంచొని ఏడ్చుకుంటూ చెప్పింది. మరియ అయితే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించింది కాబట్టి వచ్చి పాదాల మీద పడి ఏడ్చుచు, ప్రభువా నీవు ఇక్కడుండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడే. మనం ఏ విషయంలో చచ్చిపోయి ఉన్నాం? ఆదాము తినొద్దు అన్న పండు తిన్నప్పుడు చనిపోయాను అని ఉంది. నిజంగా చనిపోయిందా? బ్రతికొండా చనిపోయిందా? బ్రతికే ఉండవు. మరి ఏ విషయంలో చనిపోయిండు? నీవు ఈ పండు తినిన దినమున నిశ్చయముగా చచ్చదు అని దేవుడు చెప్పిండు కదా. చనిపోయిందా? మరి ఏ విషయంలో చనిపోయిండు? నీతి విషయంలో చనిపోయిండు, ఆజ్ఞ విషయంలో చనిపోయిండు, దేవుడికి పెట్టిన కట్టడి విషయంలో చనిపోయిండు. అర్థమవుతుందా? దేవుడు ఒక నియమం పెట్టిండు, నీకు వ్యర్థమైన వాటిని చూడొద్దు అని పెట్టిండు. ఆ విషయంలో చనిపోయినాం మనం. బూతులు మాట్లాడొద్దు, సరసోక్తులు మాట్లాడొద్దు అని ఒక ఆజ్ఞ పెట్టిండు దేవుడు. మనం ఆ విషయంలో చనిపోయినాం. వ్యర్థమైన వాటి కోసం పరుగెత్తొద్దు, ఆ విషయంలో పరుగులు ఎత్తిన మనం అక్కడ చనిపోయినాం. వ్యర్థమైన వాటిని విన్నాం, ఆ విషయంలో చనిపోయినాం. మన హృదయంలో దేవుడికి తప్పితే వేరే వాళ్ళకి చోటు ఇవ్వద్దు, ఇచ్చినవా లేదా వేరే వాళ్ళకి చోటు ఇచ్చినావు, ఆ విషయంలో మనం చనిపోయినాం. నీతి విషయంలో, దేవుడు పెట్టిన కట్టడి విషయంలో మనం ఏం చేసినాం? చనిపోయినాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది?
దేవుడు లాజరును ప్రేమించిండు, కానీ ఆయన ఏమయ్యండో రోగి అయ్యుండి చనిపోయిండా లేదా? చనిపోయిన తర్వాత ఇక్కడ మరియ వచ్చి ఏడ్చుచు వచ్చి ప్రభు పాదాల మీద పడి ఆమె ఏడ్చుచు అంతటా మరియ యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడుండిన ఎడలా నా సహోదరుడు చావకుండానే నేను. కిందికెళ్తే 35వ వచనంలో ఒక మాట, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ ఎవరు కన్నీళ్లు విడుస్తున్నారు? యేసు. సర్వోన్నతుడైన దేవుడు మనుషుల కోసం కన్నీళ్లు విడిచిండు. ఇక్కడ ఆయన ఎవరి కోసం కన్నీళ్లు విడిచిండంటే, చుట్టుపక్కల యూదులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దేవుడు వాళ్ళందరూ కూడా దేవుని విసర్జించి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు గర్వపు హృదయంతో మేము భక్తిలో మా అంత భక్తులు లేరు, మేమే భక్తులము, మేమే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళము, మిగతా వాళ్ళు అన్యజనులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు అనే విర్రవీగే గుణం ఉంది వాళ్ళకి. అయితే ఈ యొక్క గర్వపు హృదయాలను చూసి దేవుడు ఆ గర్వపు హృదయాల మధ్యలో ఆయన ఏం చేసిండంటే కన్నీళ్లు విడిచి మార్తా మరియ వీళ్ళ కన్నీళ్ళని చూసి కృంగిపోయి చుట్టుపక్కల ఉన్న వారిని చూసి కన్నీళ్లు విడిచెను. అప్పుడు వాళ్ళు ఇక్కడ అందరూ అనుకుంటున్నారు, కొందరు ఇక్కడ లాజరు చనిపోయింది కదా, లాజరు చనిపోతే గుడ్డివాని యొక్క కళ్ళు తెరిచిన ఈయన ఈ లాజరును లేపలేడా అని యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ అనుకుంటున్నారు. అయితే ఆయన ఆత్మలో మూలుగుచు దేవునికి ప్రార్థన చేసి ఒక మాట అడుగుతురు, లాజరు ఎక్కడుండు, ఇప్పుడు ఆయన సమాధి ఎక్కడుందని చెప్పేసి అడిగితే, ప్రభువా వచ్చి చూడు ఇక్కడే ఉందని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఒక మాట అంటది, ఆ యొక్క రాయిని తొలగించండి. సమాధి మీద ఆ యొక్క గృహ అన్నమాట. వాళ్ళు అటు సైడ్ ఏంటంటే యూదులు కానీ అటు సైడ్ వాళ్ళు చనిపోతే ఒక కొత్త సమాధి తొలిపించి, బండని తొలిపించి అందుట్లో పెట్టి సమాధిని రాయితో మూసేస్తారు. ఇప్పుడు లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. 4 రోజులు మనిషి చనిపోయి 2 రోజులు అయితేనే వాసన వస్తుందా రాడా? వస్తుంది కదా. ఇప్పుడు లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. శరీరం అంతా కుళ్ళిపోయి ఉంటుందా ఉండదా? కుళ్ళిపోయి ఉంటుంది. అదే ఇక్కడ మరియ చెప్తుంది ఒక మాట, ఇక్కడ ఒక మాట చెప్పింది చూడు, 39వ వచనం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది గనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇప్పుడు ఏమని చెబుతుంది మార్త? 4 రోజులైంది ప్రభువా చనిపోయి, ఇప్పుడు వచ్చి రాయి తీసేవన్నావు, రాయి తీసేస్తే ఏమైంది? దుర్వాసన అంతా బయటకు వస్తుంది, తట్టుకోలేము ఆ వాసనకి అని మార్త చెప్పినప్పుడు, అప్పుడు దేవుడు ఏమంటాడు? యేసు ఈ మాట చెబుతాడు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూత్తు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. నువ్వు నమ్ము. ఫస్ట్ దేవుణ్ణి విశ్వసించటం అంటే ఆయన్ని నమ్మటమే. మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఈ మాటలు ఎంత దూరం అయితే వెళ్తున్నాయో తెలుగు అర్థమయ్యే వాళ్ళకి, తెలుగు వినేవాళ్ళకి, తెలుగు మాటలు అర్థమయ్యే ప్రతి ఒక్కరికి దేవుడు తన స్వరంతో బదిలిచ్చే మాట ఏంటంటే, దేవుడు నీవు చేసుకున్నవాడు దేవుడు కాదు, నిన్ను చేసిన వాడు దేవుడు. నీవు చేసుకున్నవాడు దేవుడు కాదు, నిన్ను చేసిన నేనే దేవుడను. నువ్వు నమ్మితే, నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు లాజరు చనిపోతే 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. మార్తతో ఒక మాట చెప్తా ఉంటాడు దేవుడు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇది నువ్వు నమ్మితే చాలు. సర్వ సృష్టికర్త అయిన దేవుడికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? లేదు. నువ్వు ఆయన నమ్ముకొని, ఆయన్ని విశ్వసించి, ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే
నువ్వు ఇప్పుడు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతూ, బ్రతికుండి నువ్వు ఆయన విశ్వసించి నడిస్తే చనిపోయిన అంటే ఈ రూపంలో నుంచి ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. అంటే ఈ శరీరాన్ని మార్చి మహిమగల శరీరంగా ఆయన మార్చుకుంటాడు క్షణమాత్రంలో. 43వ వచనం, ఈ సమాధి యొక్క రాయిని తొలగించారు. మన హృదయాల్లో గూడు కట్టుకొని ఉన్న సమాధులు ఎన్నో ఉన్నాయి. ఆ సమాధిని తెరిస్తే అందుట్లో ఉన్నది అంతటిని బయటికి తీసేస్తే ఇప్పుడు లాజరుని దేవుడు ఏమంటాడో చూడు. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. మనం ఏ కట్లతో కట్టబడి ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అర్థమవుతుందా? మన చూపులు ఏ విషయంలో కట్టబడి ఉన్నాయి, మన మాటలు ఏ విషయంలో కట్టబడి ఉన్నాయి, మన వినికిడి ఏ విషయంలో కట్టబడి ఉన్నాయి, మన చేతులు ఏ విషయంలో కట్టబడి ఉంది, మన నడవడికలు ఏ విషయంలో కట్టబడి ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేవుడు చాలా సునిశ్చితంగా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు. మన పాపాలన్నీ ఆయనకు తెలుసు. నువ్వు దాచిపెట్టడానికి వీల్లేదు. మనం చేసిన ప్రతి ఒక్క పాపము ఆయనకు తెలుసు. మనం మాట్లాడిన ప్రతి ఒక్క వ్యర్థమైన మాట ఆయనకు తెలుసు. మనం వినే ప్రతి ఒక్క వ్యర్థమైన మాటలు ఆయనకు తెలుసు. మనం నడిచిన వ్యర్థమైన నడకలన్నీ ఆయనకు తెలుసు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితాన్ని మొత్తాన్ని మళ్ళా నీవు తల్లి గర్భంలో నిరూపించినది మొదలుకొని నువ్వు చనిపోయేంత వరకు ప్రతి ఒక్క మినిట్ అంటే ప్రతి ఒక్క క్షణము నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా నీకు చూపించగల సమర్థుడు నా దేవుడు. అర్థమైందా? నీవు చేసిన ప్రతి ఒక్క చెడు కార్యాన్ని, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క చెడు మాటలను, నువ్వు చూసిన చెడును, నువ్వు ప్రవర్తించిన చెడు ప్రవర్తనను ప్రతి ఒక్కటి కూడా నీ ముందర ఒక స్క్రీన్ వేసి నువ్వు చేసింది ప్రతి ఒక్కటి చూపించగల సమర్థుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన తీసివేయడానికి సమర్థుడు. ఇక్కడ అదే అంటాడు, లాజరు బయటికి రా. ఇప్పుడు నువ్వు ఏ పేరుతో కలిగి ఉన్నావో, నువ్వే పేరులో ఉన్నావో, నిన్ను కూడా దేవుడు ఒక మాట అంటాడు. ఇంతవరకు నువ్వు ఏ పాపంలో పట్టబడి ఉన్నావో, ఏ పాపంలో కట్టబడి ఉన్నావో, ఏ రోగం నీకుందో బయటికి రా. దాంట్లో నుంచి బయటికి రా. చెడు చూపులా, చెడు ప్రవర్తన, చెడు చేష్టలా, చెడు మాటలా, చెడుగా నడవటమా, ఎందుట్లో మనం కట్టబడి ఉన్నామో దేవుడి సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని జాగ్రత్తగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడో నువ్వు బయటికి రా. ఇప్పుడు 25వ వచనం, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఇప్పుడు మార్త ఇక్కడ విశ్వాసం ఉంచింది. ఈ లాజరు బయటకు వచ్చిండా రాలేదా? 4 రోజులు అయితే చనిపోయి వాసన కొట్టే వ్యక్తి తిరిగి బ్రతికి బయటకు వచ్చింది. కాబట్టి మనం ఏ విషయంలో తప్పిపోయి ఉన్నామో, మనం ఏ విషయంలో పడిపోయి ఉన్నామో, అందుకే ఇప్పుడు మార్తా మరియ ఇద్దరు కూడా ఏమంటున్నారు, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండా. దేవుడు మనలో ఉంటే, దేవుడు మనతో ఉంటే, ప్రతి ఒక్క ప్రవర్తనలో కానీ చేష్టల్లో కానీ దేవుడు మనతో ఉంటే వాటిలో మనం పడిపోం, ఆ రోగం మనకి అంటదు అని దేవుడి వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనం ఎవరైనా సరే దేవుడి సన్నిధిలో మనల్ని మనం ఆత్మ పరీక్ష చేసుకొని మన చూపుల్లో తప్పిపోయినవా, మాటలో తప్పిపోయినవా, వినికిడిలో తప్పిపోయినవా, హృదయంలో తప్పిపోయినవా, నడవడికల్లో తప్పిపోయినవా, అర్థమవుతుందా, తలంపుల్లో తప్పిపోయినవా, వీటన్నిటిని పరీక్షించుకొని ప్రభువా ఇంతవరకు పాపంలో బ్రతికా నేను, ఇంతవరకు పాపంలో జీవించా నేను, ఇంతవరకు నేను మాట్లాడిందంతా పాపమే, చూసిందంతా పాపమే, చేసిందంతా పాపమే. మనల్ని మనం పరీక్షించుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆయన నమ్మదగిన వాడు. మన పాపాలన్నింటినీ ఆయన రక్తం చేత కడిగి నిన్ను పరిశుద్ధునిగా నిలబెట్టే దేవుడు. ఆయన రూపంలో నిలబెట్టుకుంటాడు. ఏ రూపంలో నిలబెట్టుకుంటాడో ఆయన రూపంలో నిలబెట్టుకుంటాడు. ఆయన యందు ఏ పాపము లేదు. మనలో కూడా పాపం లేకుండా జీవించాలని ఆయన కోరుకుంటాడు. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధంగా జీవించండి. ఇదే దేవుడు మన నుంచి కోరుకునేది. మీరేమీ మార్చుకోని అవసరం లేదు. మార్చుకోవడం అంటే
మీ వస్త్రధారణని అంటే సాంప్రదాయాలను, మతాలను, కులాలను మార్చుకోవాలని అవసరం లేదు. మీ హృదయాన్ని మార్చుకోండి. అర్థమవుతుందా? మీ హృదయంలో గూడు కట్టుకున్న చెడు ప్రవర్తనను మార్చుకోండి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ మార్గంలో నడవటమే దేవుడు కోరుకునేది. పై వేషధారణ మార్చుకున్నంత మాత్రాన భక్తిపరులు కాదు. వేషధారణను మార్చుకొని తెల్ల వస్త్రాలు ధరించుకుంటే వాళ్ళు దేవుడి సన్నిధిలో ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నారని చెప్పడానికి వీల్లేదు. అర్థమవుతుందా? పరిశుద్ధంగా ఉన్నట్లు నటిస్తే కాదు. ఆయన దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఆయన పరిశుద్ధుడు గనక మనమును కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి ప్రభువా, నీవు ఇప్పుడు మాతో ఉండిన ఎడల మనం ఏ విషయంలో కూడా తప్పిపోము, చనిపోము, రోగగ్రస్తులము కాము. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, గనుడా, ప్రేమ గల తండ్రి, నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము ఏ విషయంలో తప్పిపోయి ఉన్నామో మమ్మల్ని మేము సరిచేసుకోగలుగుటకు కృపను దయచేయండి ప్రభువా. నీవు మాతో ఉండిన ఎడల మేము ఏ విషయంలో తప్పిపోము ప్రభువా. అయ్యా, ఇంతవరకు మా మాటల్లో తప్పిపోయాము, మా చేతల్లో తప్పిపోయాము, మా చూపులో తప్పిపోయాము, మా తలంపుల్లో తప్పిపోయాము, మా వినికిడిలో తప్పిపోయాము, మా నడవడికల్లో తప్పిపోయాము ప్రభువా. మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుంచి అయినా పరిశుద్ధంగా జీవించడానికి గల కృపను దయచేయండి. నీ ప్రేమను బట్టి నడిపించి నీ ఉన్నతమైన నామానికి మహిమకరంగా జీవించే కృపను దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.